జలములన్నీ నారాయణుని ఆధీనంలో ఉంటాయి. నారాయణ మంత్రాధీనంలో జలములన్నీ ఉంటాయి. గజనుడు ఆ మంత్ర చదువు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ మంత్ర ప్రభావం ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి ముందే గజనుడు స్నానం ఆచరించి ఎదురుపడేవాడు. ఇలా ముల్లోకంలో ఉన్న అన్ని నదుల్లో గజనుడు ముందుగానే స్నానం ఆచరించి చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆచార్యుడు కుమారస్వామి తండ్రి, అన్నగారు మేము తెలియక ఆధిపత్యం కోరిన క్షమించండి, ఆధిపత్య అక్కడ అన్నగారి దొరుకుతుందని ప్రార్థించాడు. ఈ విధంగా గజనుడు విఘ్నములకు అధిపతి విఘ్నేశ్వరుడిగా కొలబడుతున్నాడు. నెత్రజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతనికి సామంతికమని ప్రసాదించాడు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తన గమ్మని శత్రుజిత్తుని అడిగాడు. కానీ శత్రుజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో శత్రుజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తుడైన వాడు ఆ మణిని పొందిన ఆనందం తాను ధరించి అడవిలో వేటకెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణిని